ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అప్పుడు దీనినంతటిని చూచి జరిగిన దాన్ని తెలుసుకొనుటకు కోటలో నిలిచిన మనుషులను న్యాయాధిపతి చూచి, ధర్మకర్తలారా, మీరు ఈ పట్టణంలో మిక్కిలి చెడ్డ అల్లరి పుట్టించిన ఈ మనుషుని చూడుడి, మరియు వీనికి విరోధముగా ఈ యథార్థులైన పెద్దలు ఇచ్చిన సాక్ష్యమును మీరు విని ఉన్నారు. దానికి వీడు పలికిన ప్రత్యుత్తరమును కూడా వింటిరి. కాబట్టి వీని ప్రాణమును రక్షించుటకైనను లేక ఉరి తీయించుటకైనను మీకే అధికారము కలదు. అయినను ఇట్టివాని గూర్చి మన ధర్మశాస్త్రము వలన నియమించబడిన న్యాయమును నేను కొద్దిగా మీకు బోధించుట యుక్తమని ఎంచుకొనుచున్నాను. మన రాజుగారికి సేవకుడైన మహాఘనత వహించిన ఫరో దినములలో విపరీత మతము గలవారు విస్తరించి తన రాజ్యములో మిక్కుటమైన బలము సంపాదించి ప్రబలియుండకుండా వారి మత పిల్లలందరినీ నదిలో పారవేయవలెనని కట్టడ నియమించును. నిర్గమాకాండము 1వ అధ్యాయము 22వ వచనము. మన రాజుగారి సేవకులలో మహాఘనత వహించిన నెబుకద్నెజరు అను మరి ఒకని దినములలో మరి ఒక ఆజ్ఞ ఇవ్వబడినది. అది ఏదనగా, మహారాజైన నెబుకద్నెజరు స్థాపించిన బంగారు విగ్రహమునకు ఎవరు సాగిలపడి నమస్కరించరో వారు అగ్నిగుండములో పరవేయబడవలెనన్నదియే. దానియేలు 3వ అధ్యాయము 6వ వచనం. దర్యావేషనే రాజు దినములలో కూడా కొంతకాలము వరకు తననుగాక మరి ఏ దేవునికైనను ప్రార్థించువాడెవడో వాడు సింహముల గుహలో పడవేయబడవలెనని చట్టము చేయబడెను. దానియేలు 6వ అధ్యాయము 7వ వచనము. ఆ కట్టడలను తలంపులోనైనా మీరు అసహ్యము అయినను ఈ ద్రోహి తలంపుల చేత మాత్రమే కాకుండా మాటల చేతను క్రియల చేతను వాటి సారాంశమును మీరి ఉన్నాడు. అది ఏ మాత్రము ఓర్వరాని హేయము. నేరము కనబడకపోయినప్పటికీ కీడు సంభవించునేమో అని ఫరో భయపడి ఆ కట్టడను నియమించెను. అయినను ఇక్కడ నేరము వాదించుచున్నాడు గనుక నెబుకద్నెజరును దర్యావేషును చేసిన చట్టముల చొప్పున తీర్పు పొందవలెను. కాబట్టి వీడు ఒప్పుకొనిన రాజద్రోహము కొరకు చావు పొందుటకు తగిన వాడై ఉన్నాడని చెప్పెను. థ్యాంక్ యూ.